సంజుని ట్రేడ్ చేసుకోవడానికి కేకేఆర్ రాజస్థాన్ కి పెద్ద పెద్ద ఆఫర్లే ఇస్తున్నారు. అలానే డెవిల్డ్ బ్రేవిస్ రిప్లేస్మెంట్ పైన పెద్ద రచ్చ జరుగుతుంది. అసలు దీని మ్యాటర్ ఏంటి, ఎలాంటి రీసెంట్ టాప్ ఐపీఎల్ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే కొట్టేయండి. ఎక్కడ లేనని ఐపీఎల్ అండ్ పీకేఎల్ కంటెంట్ మన ఛానల్లో మాత్రమే ఉంది. కమింగ్ డేస్ లో ఇంకా కొత్త కొత్త కంటెంట్ వస్తుంది. సో లేట్ చేయొద్దు, సబ్స్క్రైబ్ కొడితే ఫస్ట్ మీరే వీడియో చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆరంభిద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్లీ డెవిల్డ్ బ్రేవిస్ రిప్లేస్మెంట్ పైన ఒక రచ్చ రేగుతుంది. అసలు దీని మ్యాటర్ ఏంటంటే ఈ సీజన్ ఐపీఎల్ లో సిఎస్కే ప్లేయర్ గుర్జప్నీత్ సింగ్ కి ఇంజురీ అవ్వడంతో అతని పొజిషన్ లో డెవిల్డ్ బ్రేవిస్ ని సిఎస్కే రిప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే మన అశ్విన్ బ్రో సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ మధ్య ఎక్కడ చూసినా అశ్వినే టాక్ అంతా. అయితే ఫ్యూ డేస్ బ్యాక్ మన అశ్విన్ బ్రో తన యూట్యూబ్ ఛానల్ లో బ్రేవిస్ గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశాడు. రిప్లేస్మెంట్ గా వచ్చిన బ్రేవిస్ కి ఐపీఎల్ కాంట్రాక్ట్ లో ఉన్న అమౌంట్ కంటే అతను ప్లేయర్ ఏజెంట్స్ ద్వారా ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి తెచ్చుకున్నారు అని అశ్విన్ చెప్పాడు. బేసిక్లీ ఇలాంటి విషయాలు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడకూడదు. కానీ మన అశ్విన్ బ్రోకి కొంత తొందర ఎక్కువ, కొంత కాదు చాలానే. ఏవి దాచుకోడు, ఏదైనా బయటికి చెప్పేస్తాడు. ఇప్పుడు ఇదే మొత్తం పెంట చేసింది. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే సిఎస్కే ఐపీఎల్ రూల్స్ ని బ్రేక్ చేశారని సిఎస్కే యాంటీ ఫ్యాన్స్ అండ్ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా వైరల్ చేశారు. అయితే ఐపీఎల్ రిప్లేస్మెంట్ రూల్స్ ప్రకారం ఒక ఇంజురీ ప్లేయర్ కి రిప్లేస్మెంట్ తెచ్చుకుంటే ఆ ఇంజురీ ప్లేయర్ ని ఎంత అమౌంట్ కి అయితే కొనుక్కున్నారో రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా అదే సేమ్ అమౌంట్ ఇవ్వాలి. అలా కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే ఈ విషయం సిఎస్కే మేనేజ్మెంట్ వరకు వెళ్ళింది. ఈ విషయం పైన రెస్పాండ్ అవుతూ సిఎస్కే ఒక నోట్ ని రిలీజ్ చేశారు. దాంట్లో గుర్జప్నీత్ సింగ్ ని ఆప్షన్ లో 2,20,00,000కే కొనుక్కున్నాము. కండిషన్స్ ప్రకారం అదే అమౌంట్ కి మాత్రమే బ్రేవిస్ ని రిప్లేస్మెంట్ గా తెచ్చుకున్నాము. ఇవ్వాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వలేదు, ఏ ఉల్లంఘనలకి పాల్పడలేదు అని క్లారిటీ ఇస్తూ రాసుకొచ్చారు. మరి సిఎస్కే కండిషన్స్ ప్రకారమే తీసుకున్నాం అని చెప్తున్నా ఐపీఎల్ టైంలో బ్రేవిస్ కి గట్టిగానే డిమాండ్ ఉండేది. ఆ టైంలో చాలా మంది ప్లేయర్స్ కి ఇంజురీస్ అవ్వడంతో ఇతని కోసం గట్టిగానే పోటీ పడ్డారు. అయితే అశ్విన్ చెప్పినట్టు తెర వెనకాల బిగ్ అమౌంట్ ఇచ్చి బ్రేవిస్ ని తెచ్చుకున్నారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ప్రతి పెద్ద ప్లేయర్ కి ఇవి ఉండేవి, కానీ ఎవరు దీని గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడరు. కానీ అశ్విన్ రూటే సపరేట్. మరి అశ్విన్ ని సిఎస్కే వదులుకోవాలి అనుకోవడంలో అసలు తప్పలేదు. ఇలాంటివి చేస్తే సిఎస్కే ఏంటి, ఎవరైనా వదిలేస్తారు. ఆల్సో మరో విషయం ఏంటి అంటే అకార్డింగ్ టు ఐపీఎల్ 2025 అండ్ 27 ప్లేయర్ రెగ్యులేషన్స్ ప్రకారం బ్రేవిస్ ని సిఎస్కే నెక్స్ట్ 2 సీజన్స్ కోసం అఫీషియల్లీ టీమ్ లోకి సైన్ చేసుకున్నారు. అంటే నెక్స్ట్ సీజన్ అలానే 2027 ఐపీఎల్ లోను ఇతను సిఎస్కే టీమ్ కి ఆడతాడు. ముందు చెప్పినట్టు రిప్లేస్మెంట్ గా ఇతన్ని ఏదైతే 2,20,00,000 అమౌంట్ కి తీసుకున్నారో నెక్స్ట్ 2 సీజన్స్ కి అదే ప్రైస్ కి ఆడతాడు. మరి లోపల ఎంత అమౌంట్ ఇచ్చింటారో మనకి తెలియదు, కానీ ఆఫీషియల్ అయితే 2,20,00,000 ప్రైస్ కి సైన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ప్రెసెంట్ బ్రేవిస్ అయితే టాప్ లెవెల్ ఫామ్ లో ఉన్నాడు. అసలు ఓచి కొత్త చూపిస్తున్నాడు. ఇతను నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తే ఎలా లేదన్నా ఈజీలీ 6 కోట్లకి పైగా నమ్ముడిపోతాడు. అలాంటిది 2.2 CRK ఆడడానికి ఒప్పుకున్నాడంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. డెఫినెట్లీ సిఎస్కే టీం లోపల బిగ్ అమౌంట్ ఇచ్చింటుంటారు. సెకండ్ అప్డేట్ చూసుకుంటే సంజు కోసం సిఎస్కే ఏమో గానీ కేకేఆర్ మాత్రం గట్టిగానే తగులుకున్నారు. లాస్ట్ వీడియోలో సంజుని ట్రేడ్ చేయడానికి రాజస్థాన్ సిఎస్కే లో గైక్వాడ్, జడేజా అండ్ డుబే ఇలాంటి ప్లేయర్స్ లో కొన్ని ఇమ్మని డిమాండ్ చేశారు అని మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్లీ కాసుకొని కూర్చున్న కేకేఆర్ కొత్త ప్లేయర్స్ ని ఆఫర్ చేసి సంజుని పట్టుకుపోవాలి అని చూస్తున్నారు. అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్స్ కేకేఆర్ టీం రాజస్థాన్ కి ఒక ట్రేడ్ డీల్ ని ఆఫర్ చేశారు. అదేంటంటే మీరు సంజుని మాకు ఇస్తే దానికి బదులుగా మా టీం నుండి అంగ్రీష్ రఘువంశీ అండ్ రమన్దీప్ సింగ్ వీళ్ళిద్దరిని ఇచ్చేస్తాం తీసుకోండి అని ట్రేడ్ ఆఫర్ చేశారు. మరి కేకేఆర్ వీళ్ళని ఆఫర్ చేయడానికి స్ట్రాటజికలీ ఒక రీజన్ ఉంది. రైట్ నో మీరు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళకి సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రఘువంశీ, రింకు సింగ్ అండ్ రసెల్ అండ్ రమన్దీప్ సింగ్ ఇలాంటి క్వాలిటీ బ్యాటర్స్ తో నెంబర్ 8 వరకు హెవీ లైనప్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ లో వీళ్ళకి నారాయణ్ అండ్ రహానే స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. సో రఘువంశీ వెళ్ళిపోతే మిడిల్ ఆర్డర్ వీక్ అవుతుంది అనే ప్రాబ్లం వీళ్ళకి పెద్దగా లేదు. ఇన్ కేస్ వెంకీ అయ్యర్ ని రిటైన్ చేసుకుంటే అతను కూడా ఉంటాడు. అలానే ఫినిషింగ్ లో చూసుకున్నా అండ్ రసెల్ అండ్ రింకు సింగ్ సాలిడ్ ఫైర్ పుట్టిస్తున్నారు. రమన్దీప్ సింగ్ టీమ్ లో ఉన్నా గానీ అతని నెంబర్ 8 లో బ్యాటింగ్ కి రావడం వల్ల అతనికి పెద్దగా ఛాన్సెస్ దొరకట్లేదు. ఈ సీజన్ లో 47 రన్స్ మాత్రమే కొట్టాడంటే అతను ఎన్ని బాల్స్ ఫేస్ చేస్తుంటాడో మీకే అర్థమవుతుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అతని టీమ్ లో ఉండి కూడా పెద్ద యూజ్ లేదు. అతన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోతున్నప్పుడు అతని టీమ్ లో ఉండి కూడా వేస్టే. అలానే రమన్దీప్ ఏమైనా టాలెంటెడ్ కాదా అంటే ఆఫ్ కోర్స్ బోత్ రఘువంశీ అండ్ రమన్దీప్ ఇద్దరు టాలెంటెడ్ అండ్ ఫ్యూచర్ స్టార్స్. దీంట్లో ఏ డౌట్ లేదు. వీళ్ళిద్దరిని వదులుకున్నా ఆ పొజిషన్స్ ని వేరే ప్లేయర్స్ తో ఈజీగా రిప్లేస్ చేయొచ్చు. కానీ నారాయణ్, రసెల్ అండ్ రింకు ఇలాంటి ప్లేయర్స్ ని వాళ్ళు వదులుకోలేరు.
వీళ్ళంతా డెఫినెట్లీ టీమ్ లో ఉండాలి. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు అనుకున్న ప్లేయర్స్ ని మాత్రమే కేకేఆర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడే కేకేఆర్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. ఆల్సో మరో రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఆఫర్ చేసిన ఇద్దరు ప్లేయర్స్ కూడా ఆర్ఆర్ కి ఇంపార్టెంట్. సంజు వెళ్ళిపోతే ఆ పొజిషన్ లో ఒక మంచి ఇండియన్ బ్యాటర్ ఆర్ఆర్ కి కావాలి. ఎగ్జాక్ట్లీ రఘువంశీ సెట్ అవుతాడు. కంపేర్ విత్ సీనియర్ ప్లేయర్స్ రాజస్థాన్ ఎక్కువగా యంగ్స్టర్స్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ వీళ్ళు ఇప్పటికే జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇలాంటి ఎంతో మంది యంగ్స్టర్స్ ని పిక్ చేశారు. సో యంగ్రీస్ రఘువంశీ లాంటి ప్లేయర్ ని ఇస్తే తీసుకోవడానికి రాజస్థాన్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే ఇంటెన్షన్ ఉండొచ్చు. మరి రమన్దీప్ ని ఎందుకు ఆఫర్ చేశారంటే రైట్ నౌ ఆర్ఆర్ కి నెంబర్ 7 లో క్వాలిటీ ఫినిషర్ ఎవరు లేరు. ఈ సీజన్ లో వీళ్ళ ఫినిషర్స్ గెలవాల్సిన మ్యాచెస్ లో కూడా ఓడించి మొత్తం తగలబెట్టేశారు. ఎట్మర్ అయితే చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. శుభం డూబే పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయాడు. ఈవెన్ జురెల్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. సో నెక్స్ట్ సీజన్ లో ఎలాగైనా రాజస్థాన్ కి ఒక మంచి క్వాలిటీ ఫినిషర్ కావాలి. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ని కేకేఆర్ కూడా క్యాచ్ చేశారు. రమన్దీప్ ని ఇస్తామంటే తీసుకోవడానికి ఆర్ఆర్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది చూశాక కేకేఆర్ గురి చూసి గట్టి ప్లానే వేశారు అనిపిస్తుంది. ఈ ట్రేడ్ పాసిబుల్ అవుతుందని అడిగితే నాకైతే ఈ ట్రేడ్ రాజస్థాన్ కి కొంత టెంప్టింగ్ గా ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన పొజిషన్ లో ప్లేయర్స్ ని ఆఫర్ చేస్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన దగ్గర సంజు శాంసన్ ప్రైస్ 18 CR, ఆల్సో రమన్దీప్ సింగ్ ప్రైస్ 4 CR అండ్ రఘువంశీ ప్రైస్ 3 CR అండ్ ఇద్దరు ప్రైస్ కలిపినా గానీ 7 కోట్లే అవుతుంది. కేకేఆర్ వీళ్ళిద్దరిని ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి 11 కోట్లే క్యాష్ ఇవ్వాలి. ప్రెసెంట్ అయితే కలకత్తా దగ్గర అంత క్యాష్ లేదు. బిఫోర్ రిటెన్షన్ ఈ ట్రేడ్ జరగడం కష్టమే, బట్ ఆఫ్టర్ రిటెన్షన్ ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు రిటెన్షన్ కి ముందే ఈ ట్రేడ్ చేసుకోవాలి అంటే మరో 11 కోట్ల వాల్యూ చేసే ప్లేయర్ ని కలకత్తా రాజస్థాన్ కి ఇవ్వాలి. ఎనివే ఇది రూమర్స్ మాత్రమే. మరి రాజస్థాన్ యాంకర్స్ ని తీసుకుంటారా లేదంటే వేరే ప్లేయర్స్ ని ఎవరినైనా డిమాండ్ చేస్తారనేది చూడాలి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ ట్రేడ్ పైన మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.